తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కొత్తగూడెం జిల్లాకు సమగ్ర అభివృద్ధి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లాలోని 27వ మహాసభలు పద్మశాలి సంఘం భవన్లో జరిగాయి. మహాసభల సందర్భంగా రైల్వే స్టేషన్ నుండి భజన మందిరం వరకు ఎర్ర జెండాలతో ప్రజా ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెంలో సిపిఐ గెలుపొందిన తర్వాత శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కొత్తగూడెం ప్రజల చిరకాల కోరిక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటు చారిత్రాత్మకమని ఎమ్మెల్యే అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ అధికార స్థానాలు విజయం సాధించనుందని స్పష్టం చేశారు. అదే పొద్దులు పొద్దులు కలిసి చేశారు కదా. మీరు అడేమంటారు, మీకు ఎమ్మెల్యే గెలిపించామంటారు. అరే బాబా మాకు గెలిపించే ఒక ఎమ్మెల్యే మీకు 180 స్థానాలు మీకు గెలిపించాం. రాష్ట్రంలో 180 స్థానాలు గెలిపించాం. మీ గురించి ఒక ఎమ్మెల్యే పొత్తు కూడా ఉందని చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యే పొత్తే ఉండదు భవిష్యత్తు. ఆ స్థితిగా మీరు రోజుకు ఉన్నారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారు, వేరే అధికారులు దూకి మేము బాహుబలు కాదు అవకాశం మేము బాహుబలు ఒంటరిగా ఉన్న సరే కనబడేవాడు బాహుబలి లేదు. తప్పుడు ఆ మాట అడవద్దు. ఈ గెలిపించాం, గెలిపిస్తే వచ్చి గెలిపించారు, మమ్మల్ని గెలిపించారు. నేను ఎప్పుడైనా కృతజ్ఞతలోనే ఉన్నా, కానీ ఆ భాష ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఎమ్మెల్యే గెలిపించాం. మరి నేను లేకపోతే కేసీఆర్ బాబుకి ఈ టీఆర్ఎస్ కమ్యూనిస్టులు ఎందుకు పోగొట్టుకున్నాం అని కొట్టుకుంటున్నారు. కమ్యూనిస్టులు ఉంటే మళ్ళా అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా. మీరేమనుకుంటున్నారు? అంటే ఎందుకు పైకి పోతాయి, నా గడు పైకి పోతాం. నేను ఇప్పుడు కూడా ఏమని చెప్తాను, కాంగ్రెస్ సపోర్ట్, తెలుగుదేశం సపోర్ట్, సిపిఎం సపోర్ట్, సపోర్ట్, వీళ్ళందరూ వాళ్ళు గెలిచారని చెప్తున్నాను. నేను కాబట్టి నేను వీరుని, సూర్యుని, ఎట్రామారావుని, రాజకుమార్ని అందుకే గెలిచారని ఎప్పుడు చెప్పకూడదు కూడా అది చెప్పినా అబద్ధమే. అప్పుడు అందరూ సపోర్ట్ ఉండబట్టే గెలిచాను. వాస్తవం నేను ఉన్నాను, ఆ మర్యాద కాపాడుకోవాలి. మీరు ఎందుకు ఒప్పుకోరు? ఆ వాస్తవం మీరు కూడా ఒప్పుకోవాలి కదా. మీరు ఉండబట్టి గెలిచేవాళ్ళు ఒప్పుకోవాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకోవడం మేము గెలిపించాం, ఎంతసేపు మేము గెలిపించాం. మీరు నా మాట ఎందుకు ఉంటున్నారు సార్? మీరందరూ పొద్దున గెలిచామని చెప్తారు. ఎప్పుడైనా మనం గెలిచాం, మనం కాబట్టి గెలిచాం. ఈ భాష మీద వాడు అందువల్ల ఎన్ని గమనంలో పెట్టుకుని అంత బాగుంటే లేకపోతే మన దారి రాసదారి పక్కదారి పక్కదారి వెనకదారి పక్కసూపు మనం స్టేట్ కమ్యూనిస్టులు. మన దారి మనదే. భయపడే పని లేదు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ 2 రాష్ట్రాల్లో ఇవాళ బలమైన పార్టీగా, దక్షిణ రాష్ట్రాల్లో కేరళ తర్వాత తమిళనాడు చూడడం తర్వాత అత్యంత బలమైన స్థానం ఏదైనా ఉందంటే అది కొత్తగూడెమే. కాపాడేటువంటి వేల మంది కమిషనర్ ఉన్నబట్టి మీ అందరి అభిమానమే నన్ను ఎమ్మెల్యే చేసింది. మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యే